హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకిన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. క్యాబేజీ టమోటా కర్రీ అండి. రైస్, చపాతీ, రోటీ దేనిలకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నమాట. క్యాబేజీని వచ్చేసి స్మాల్ పీసెస్ కింద కట్ చేయాలన్నమాట. మనం వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మొత్తం క్యాబేజీని ఇలా స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకోవాలన్నమాట. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. పోపు దినుసులు అనమాట. 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు. మనం వెల్లుల్లి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించేసుకోవాలన్నమాట. 3 పచ్చిమిర్చిని కూడా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 ఆనియన్స్, కర్రీ లీవ్స్ అనమాట. మొత్తం మెత్తబడేదాకా మగ్గిచ్చేసుకోవాలన్నమాట. ఇందులో వచ్చేసి చాప్ చేసి పెట్టుకున్న క్యాబేజీని యాడ్ చేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, సాల్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది లో ఫ్లేమ్లో మనం ఇది ఆయిల్లో వేయించడం వల్ల క్యాబేజీ స్మెల్ అనేది రాదన్నమాట. ఇలా మనం లో ఫ్లేమ్లో మొత్తం క్యాబేజీ మెత్తబడేదాకా మగ్గిచ్చేసేయాలన్నమాట. ఒక 3 టమాటోస్ని యాడ్ చేయాలి ఫ్రెండ్స్. యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. టమాటోస్ని మెత్తబడేదాకా లో ఫ్లేమ్లో మనం మొత్తం టమాటోస్ని మగ్గించాలి. మీకు అవసరం అనుకుంటే ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేయొచ్చండి. మనం వాటర్ వేస్తే మొత్తం దగ్గరకు అయ్యేదాకా ఉంచాలి. అందుకని నేను వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు. ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసి లో ఫ్లేమ్లో ఇదంతా పచ్చివాసన పోయేదాకా మగ్గించాలన్నమాట. మగ్గించిన తర్వాత మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేయాలండి. ఫైనల్గా వచ్చేసి కొరియాండర్ లీవ్స్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. అంతే, టర్న్ ఆఫ్ ద ఫ్లేమ్ అనమాట. ఒకసారి మిక్స్ చేసి టర్న్ ఆఫ్ ద ఫ్లేమ్ చేయండి. మనం ఈ కర్రీ వచ్చేసి రైస్, చపాతీ, రోటీస్ ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.